పుట్టినవారు గిట్టక తప్పదు. చావు అనివార్యం. కానీ ఆ చావు అనుకోకుండా వచ్చి తలుపు తడితే, ఇక మరణించడం ఖాయమని ముందే తెలిస్తే, తాను చనిపోవడం తెలిసి తన తల్లి కుమిలిపోతుందన్న ఆవేదన ఆమెది. తల్లిని ఓదార్చే బాధ్యత తన భుజ స్కంధాలపై వేసుకుందా చిట్టి తల్లి. తల్లి అనుక్షణం నరకం అనుభవించకూడదనుకున్న ఉద్దేశంతో ఓ చిన్న ప్రయత్నం చేసిందా కూతురు. తాను లేని లోటును తీర్చే ఉపాయం చెప్పి వెళ్ళింది. ఏంటది? అమ్మా, నా బతుకు పుస్తకంలో ఇది చివరి పేజీ. నేనెన్ని అవమానాలు ఎదుర్కొన్నానో నీకు తెలుసు. 19 ఏళ్ళు ఈ ప్రపంచంలో బతికాను. ఆ రోజు నా జీవితంలో కాళరాత్రిలా మారిపోయేది. ఆ తర్వాత జరిగే విషయాలు నా ఊహలకు అందనివి కావు. ఇది నీ కూతురు శరీరమేనా? గుర్తించమని నిన్ను తీసుకొస్తారు. నువ్వు గుర్తించాక నా శరీరాన్ని నగరంలో నువ్వు శ్మశాన వాటికలో సమాధి చేస్తారు. నన్నెవరు చంపారో కూడా నీకు తెలియకపోయేది. వాళ్ళ డబ్బు, అహంకారం ముందు నువ్వు చేసే పోరాటం కూడా సరిపోయేది కాదు. ఆ తరువాత నీ జీవితం ఎలా గడుస్తుందో నేను చెప్పగలను. నీ కూతురు మానభంగానికి గురైందని ఈ ప్రపంచం ఎక్కడ అవమానిస్తుందో అన్న ఆవేదన, దాన్ని మరింత ఎక్కువ చేసే నా మరణం నిన్ను అనుక్షణం దహిస్తూనే ఉంటాయి. ఈ బాధ భరించలేక ఆఖరున నువ్వు కూడా చనిపోతావు. నీకు తెలుసు, చావే జీవితానికి ఆఖరు కాదు, అదొక మజిలీ మాత్రమే. నాకు బాగా గుర్తు, ఈ జీవితానికి ఓ బాధ్యత ఉండాలని నువ్వు చాలాసార్లు అన్నావు. ప్రతి క్షణం నాకు అదే స్ఫూర్తి. ఓ అసహాయ క్షణంలో ఒకరి మరణానికి కారణంగా నిలిచాను. కానీ ఏ సమయంలో, ఎలాంటి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది ఈ సమాజం ఏమాత్రం పట్టించుకోలేదు. నేను నేర్చిన పాఠాలేవి నన్ను చట్టం ముందు కాపాడలేకపోయాయి. నన్ను కనికరం లేని హంతకురాలను చేస్తున్నా నిస్సహాయురాలనై చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. నాకు ఆ సమయంలో ఏడవడానికి కన్నీళ్లు లేవు. అసలు ఏడుపే రాలేదు. ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదని నాకు తెలుసు. గుండె లవిసేలా ఏడవడం కంటే మౌనమే మేలని భావించాను ఆ సమయంలో. ప్రపంచం నన్నెలా అనుకున్నా పర్లేదు, హంతకిగా భావించినా నాకేం బాధ లేదు. దోమలు, బొద్దింకల్లాంటి చిరుజీవులకు కూడా హాని చేయని తత్వం నాది. అలాంటి నన్ను నిజాలు పట్టకుండా శిక్షిస్తున్నారు. ఇవన్నీ చెప్పి నీ గుండె మరింత బరువెక్కిస్తున్నాను కదూ. ఏం చేయనమ్మా, తప్పటం లేదు. ఈ జీవితమే నీది, చావు మాత్రం నాది. ఈ విషయంలో నేను నిన్నేం తప్పు పట్టడం లేదు. ఇవి నా చివరి మాటలేం కావు. స్వయంగా నా చేతులతో రాసిన సాహిత్యం చాలానే ఉంచాను నీకోసం. దాన్ని బహుమతిగా ఇచ్చి వెళుతున్నా. అప్పుడప్పుడు చదువుకొని నేను లేని లోటు నిరభ్యంతరంగా తీర్చుకో. నీకో విషయం చెప్తున్నా, బాగా విను. నేను బతకడం కోసం నువ్వే ప్రయత్నం చేయొద్దు. నన్ను కాపాడమని ఎవ్వరినీ బతిమిలాడద్దు. అలాంటి అవసరం లేకుండా ఓ పంచే. నేనిప్పుడు చెబుతున్న మాటలు విని ఏడవకు. నా కూతురు లేదే అన్న బాధ లేకుండా ఓ ఉపాయం చెబుతున్నా, సరిగ్గా విను. నా కూతురు చనిపోయిందని నువ్వు క్షణక్షణం నరకం అనుభవించకూడదు. అదే పనిగా కుమిలిపోకూడదు. నీకో విషయం తెలుసో తెలీదో, నువ్వు నాకిచ్చిన ఈ శరీరం నీరవ నిశ్శబ్దం మధ్య నలిగిపోతూ మట్టిలో కలిసిపోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. నా కళ్ళు, గుండె, కాలయం, ఇతరులకు పనికొచ్చే ప్రతి అవయవం నా తరపున ఎవరో ఒకరికి మరిచిపోలేని బహుమతిలా ఇచ్చే. అప్పుడు నీ కూతురు బతికిలేదన్న బాధ ఉండదు. ఒక్క బిడ్డే కర్మ, నా అవయవాలను అమర్చుకున్న వారందరూ నీ కడుపున పుట్టిన బిడ్డలే అవుతారప్పుడు. వాళ్లలో నన్ను నిరభ్యంతరంగా చూసుకోవచ్చు. అలాగని వాళ్ళకి నా పేరు చెప్పేవు సుమా? వద్దు. నా కోసం చీకట్లో బాధపడుతూ కూచోకే. నేను నీ కంటి ముందు పడ్డ కష్టాలను మర్చిపోవడానికి ప్రయత్నించు. అలా చేస్తానని మాటిస్తావు కదూ? నా ఆఖరి శ్వాస హాయిగా గాల్లో కలిసిపోయే ముందు నా మాట మన్నిస్తావు కదూ? చెప్పమ్మా.
ఎవరు నేరస్తులో ఎవరు కారో ఆ దేవుడికి బాగా తెలుసు. అన్ని విషయాలు ఆయన ముందే తేల్చుకుంటాను. నువ్వు నాకిచ్చిన తెలివితేటలు దానికి సరిపోతాయి. నా కోసం అదే పనిగా బెంగ పెట్టుకోకే. సెలవు. ఇట్లు నీ ప్రియమైన కూతురు.